హలో గైస్, మనకి శాంసంగ్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M55 5G. ఇది వచ్చేసి మనకు M సిరీస్ నుంచి వస్తుంది. ఈరోజు వీడియోలో ఈ శాంసంగ్ M55 5G సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే మనకి డిజైన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ చూసిన డిజైన్ ఇది. మనకి ప్రీవియస్గా M సిరీస్లో కానీ F సిరీస్లో కూడా ఇదే డిజైన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరా సెటప్ ఉంటుంది. డిజైన్ వచ్చేసి మనకు సింపుల్ ఉంటుంది కదా, మనకు మిగతా ఫోన్స్ లాగా మనకు రౌండ్ సర్కిల్లో ఇలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సింపుల్ అండ్ క్లీన్ లుక్ ఉంటుంది డిజైన్. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు బాగుంటుంది. దీంట్లో బ్రైట్నెస్ కూడా 1000 nits దాకా మనకు పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు. దీంట్లో కలర్స్ కానీ బ్రైట్నెస్ కూడా అన్నీ కూడా మనకు బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో సపోర్ట్ చేస్తుంది. మనకి దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు నార్మల్గా శాంసంగ్లో వచ్చేసి 50 MP OS కెమెరాస్ అనేది మనకు బాగా పనిచేస్తాయి. మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ న్యాచురల్ ఫొటోస్ అనేవి వస్తాయి దీంట్లోన. ఓవరాల్ మనకు ఒక మంచి కెమెరా సెటప్ యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 MP మ్యాక్రో గ్యాస్. మనకు మెయిన్ కెమెరా మాత్రం మనకు బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఈసారి మనకు సెల్ఫీ కెమెరా కూడా ఇంప్రూవ్ చేసినారు. మనకి దీంట్లో వచ్చేసి 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోలో వచ్చేసి. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు ఓకే అని చెప్పుకోవచ్చు, మరి అంత సూపర్ అని చెప్పలేము. ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఒక యావరేజ్ ప్రాసెసర్ గ్యాస్. ఈ బడ్జెట్లో వచ్చేసి మీరు నార్మల్ డైలీ యూజ్కి అన్నిట్లో కూడా ఓకే ఉంటుంది. మరి హెవీ గేమింగ్ మాత్రం అయితే ఈ ప్రాసెసర్ పనికిరాదు. మనకి ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ అయితే రికమెండెడ్ కాదు గ్యాస్. మీరు డైలీ యూజ్కి అయితే బాగుంటుంది, గేమింగ్ మాత్రం ఈ మొబైల్ సెట్ కాదు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ M సిరీస్లో 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ గైస్ మనకి దీంట్లో వచ్చేసి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకు ఛార్జర్ అనేది ఇవ్వడం అనమాట. మీరు సపరేట్గా కొనుక్కోవాలా. మీకు బాక్స్లో ఓన్లీ కేబుల్ మాత్రమే ఇస్తారు. మీరు ఛార్జర్ అనేది సపరేట్గా బై చేయాలి. మనకి 45 watts ఛార్జర్ వచ్చేసి 3000 రూపాయలు పడుతుంది గ్యాస్. ఇది మనకి ప్రైస్ అయినా కొద్దిగా ఎక్కువ అని చెప్పొచ్చు. మీరు మొబైల్ కొనేది కాక మరి ఎక్స్ట్రా 3000 రూపీస్ అడిషనల్ పే చేయాలా ఛార్జర్ కోసం. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, 5 years యానర్ అప్డేట్స్ కూడా వస్తాయి గ్యాస్. ఇది ఒక ప్లస్ పాయింట్. మనకి నార్మల్గా శాంసంగ్ మొబైల్స్లో అప్డేట్స్ అనేది మనకు ఎక్కువ సంవత్సరాలు ఇస్తారు మిగతా మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఇది మాత్రం మనకు 5 years దాకా అప్డేట్స్ వస్తాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ గ్యాస్. మీరు ఒకవేళ ఎక్కువ కాలం మొబైల్ వాడాలనుకుంటే ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. మనకి దీంట్లో లాంగ్ లైఫ్ ఉంటుంది మనకు అప్డేట్స్ ప్రకారం. మనకి దీంట్లో యాడ్స్ కానీ ఎక్స్ట్రా యాప్స్ ఏమి ఉండవు గ్యాస్. సింపుల్ అండ్ క్లీన్ లుక్ ఉంటుంది. మనకి దీంట్లో సెక్యూరిటీ కూడా బాగుంటుంది గ్యాస్. దీంట్లో మనకు హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. అది వచ్చేసి మనకు నాక్ సెక్యూరిటీ అని ఉంటుంది శాంసంగ్ ఉంది. దీనివల్ల మీ మొబైల్ అనేది కొద్దిగా సేఫ్గానే ఉంటుంది. ఇవే గ్యాస్ మనకి శాంసంగ్ గెలాక్సీ M55 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు అన్ని కూడా మనకు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ గైస్ ఇప్పుడు దీంట్లో ప్రైజెస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ 128 వచ్చేసి 27,000 రూపాయలు పెట్టినారు స్టార్టింగ్ వేరియంట్. నెక్స్ట్ మనకు 8GB ర్యామ్ 256 వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకు 12GB ర్యామ్ 256 వచ్చేసి 33,000 రూపాయలు పెట్టినారు. ప్రైజెస్ మాత్రం ఎక్కువ పెట్టినారు గ్యాస్. మనకి స్టార్టింగే 8GB ర్యామ్ 128 వచ్చేసి 27,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అది కూడా మనకు 128 ఇచ్చినారు. ఇది ఒక మైనస్ పాయింట్ గ్యాస్. ప్రైస్ అనేది కొద్దిగా తక్కువ పెట్టింటే బాగుంటుంది, కానీ మనకు 27,000 రూపీస్కి ప్రైస్ అనేది కొద్దిగా ఓవర్ అని చెప్పొచ్చు. మీకు దీంట్లో ఎట్లా ఛార్జర్ కూడా కాబట్టి మీకు అది 45 watts వచ్చేసి 3,000 రూపాయలు పడుతుంది గ్యాస్. మనకి ఇది 27,000 మొబైల్ ప్లస్ 3,000 రూపాయలు అడాప్టర్. మనకి ఓవరాల్ వచ్చేసి 30,000 రూపాయలు పడుతుంది. ఈ 30,000 రూపాయలు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే అస్సలు తీసుకొద్దాను గ్యాస్. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకి ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ ఫీచర్స్ చాలా మొబైల్స్ కూడా ఉన్నాయి గ్యాస్. మనకు మోటరోలా ఎడ్జ్ 50 Pro 5G కానీ మనకి ఇంకా లేటెస్ట్గా లాంచ్ అయిన OnePlus Nord CE4 5G కూడా 25,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. మనకి అది ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ శాంసంగ్తో కంపేర్ చేస్తే. మనకి తక్కువ రేట్కి ఇంకా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా దాంట్లో. ప్రాసెసర్ కానీ కెమెరా కూడా ఇంకొద్ది బెటర్ ఉన్నాయి OnePlus Nordలో కానీ. ఇంకా నథింగ్ ఫోన్ 2A ఇంకా మనకి కొన్ని ఫోన్స్ ఉన్నాయి కదా మంచి మంచి ఫోన్స్ ఈ 30,000 రూపీస్లో. ఇది మాత్రం మనకు ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. మనకి ఇదే ప్లేస్లో వేరే మొబైల్స్ అనేవి ట్రై చేయండి. OnePlus Nord CE4 5G కానీ మోటరోలా ఎడ్జ్ 50 Pro 5G కానీ అవి చూడండి, మీకు అవి ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.